అదేదో 'కోర్ట్' అని ఒక సినిమా సక్సెస్ అయినటువంటి సినిమా ఉంది. 18 ఏళ్ల లోపు అమ్మాయి, అబ్బాయి లవ్ చేసుకోవడం. వాళ్ళకి సంబంధించి ఇట్లాగా అత్యాచారం అని కేసు పెట్టడం, అరెస్ట్ ఇదంతా చూసాం. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్ట్‌లోని భారత సుప్రీం కోర్ట్‌లోని ఇందిరా జయసింగ్ చేస్తున్న వాదన ఏంటి? 16 ఏళ్లకే సెక్స్‌కి అనుమతించాలి అన్నటువంటిది. అంటే అప్పుడు సెక్స్ చేస్తున్నా పట్టించుకోవద్దని. ఇప్పుడు ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే సిక్స్త్ క్లాస్ అప్పటినుంచినే ఎలా ప్రవర్తించాలో ఆడపిల్లలు నేర్చేసుకుంటున్నారు, అబ్బాయిలు నేర్చేసుకుంటున్నారు. బికాస్ ఆఫ్ టీవీలు, సినిమాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు, యూట్యూబ్‌లు. అక్కడి నుంచినే ప్రేమలొచ్చేస్తున్నాయి. అక్కడి నుంచినే పెళ్ళిళ్ళ గురించిన ఆలోచనలొచ్చేస్తున్నాయి. సెక్స్‌ని ఓకే చేస్తే 16 ఏళ్ళప్పుడు వచ్చేటప్పటికి ఒకసారి ఆ ధ్యాసలోకి వెళ్ళిపోతే వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. వాళ్ళు వేరే రూట్‌లోకి పోతారు. అంటే ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం చాలా సులభం. అమెరికాలో ఎందుకని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లోకల్ వాళ్ళు పొందలేకపోతున్నారు? వాళ్ళకక్కడ ఆ స్వేచ్చుంది. ఆ స్వేచ్ఛతో వాళ్ళు సెక్స్ అనేది ఒక రొటీన్‌గా అయిపోయింది. అందరితో ఎళ్లి పడుకోవడం కాదు ఆళ్ళు చేసేది. వాళ్ళు ఆ టైంలో అట్రాక్ట్ అయిన వాళ్ళతో డేటింగులు చేస్తా ఉంటుంటారు. అది వాళ్ళ సంప్రదాయంలో భాగం అయిపోయింది. దాంతో వాళ్ళిక ఆ పైన స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయరు. ఇవాల్టి రోజున వాస్తవంగా చెప్పాలంటే గత 25, 30 ఏళ్ల నుంచి గూడా అంతకుముందు స్టడీస్ ఎందుకు తక్కువున్నాయి? మహిళల చదువు ఎందుకు తక్కువుండేది? మగవాళ్ళ చదువు ఎందుకు తక్కువుండేది? బాల్య వివాహాలే జరిగిపోయాయి. లేదా 16, 17 ఏళ్ల అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే చాలు పెళ్లి చేసేసేవాళ్ళు. ఇక వాళ్ళకి వేరే ఆలోచన గాదు. మొగుడిని ఎట్టా సంతృప్తి పరచాలి, లేకపోతే గనక అత్తమామల్ని ఎట్టా సంతృప్తి పరచాలి, ఆ గొడవలు అదే సరిపోయేది. వీడికి ఇక్కడికి చదువుకోవడం కంటే ఆ వ్యవహారాలు ఆమెను ఎట్టా పోషించాలా, ఇంట్లో గాకుండా ఇదే జీవితాలతో గడిచిపోయింది. కాస్త విద్య పెరిగాక ఇద్దరూ గూడా ఒక స్టాండర్డ్ లివింగ్‌లోకొచ్చాక ఇప్పుడు వ్యవస్థ సెట్ రైట్ అయింది. దీనివల్ల ఒక సమస్య గూడా వచ్చింది. 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఆలస్య పెళ్ళిళ్ళు ఇదని. బట్ ఇప్పుడు 16 ఏళ్ళకి సెక్స్ అనేటటువంటి దాన్ని అనుమతిస్తే జరిగేదేంటి వ్యవస్థీకృతమైనటువంటి విధ్వంసం జరుగుతది. ఇప్పుడు వీళ్ళు కోరుకున్నటువంటి కూలీలు దొరుకుతారు భవిష్యత్తులో. చదువులు మానేసేసి ఆ టైంలో ఈ దీంట్లో ఈ ధ్యాసలో పడిపోతాయి. సెక్స్ ధ్యాసలో పడిపోతాయి. ఓ 25 ఏళ్లలోపు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ గొడవలు, ఈ గొడవలు పడి. ఆ 25 తర్వాత చదువులు లేక, ఏమీ లేక ఉపాధి అవకాశాల కోసం అని చెప్పేసి కూలీలుగా మారుతుండేటటువంటి పరిస్థితి ఉంది. అది వీళ్ళు కోరుకుంటున్నారు. వ్యవస్థీకృతమైనటువంటి చిన్నాభిన్నం కోరుకుంటున్నారు.